పర్యావరణ పరిరక్షణ వాతావరణ సమతుల్యత కాపాడే లక్ష్యంతో నిర్వహించిన వాక్థాన్కు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు మద్దతు తెలిపారు. ఈరోజు ఉదయం జీవీఎంసీ 98వ వార్డు గోశాల జంక్షన్ నుంచి సింహపురి కాలనీ జంక్షన్ వరకు ఎస్వీఎల్ఎం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రమేష్ బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ వాగ్దానంలో 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి ఖన్నా, తామడ అదిబాబు, బంటు సురేష్, లక్కీ గోవింద్, హైమావతి, పార్వతి, మజ్జి సూరిబాబు, సేనాపతి సోమశేఖర్, తనకల శ్రీనివాసరావు, జతాడ రాపర్తి శైలజ, కోరుకొండ వరాహ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్. అది ఆ డ్రైన్ ఎక్కడ కలపాలి కమిషన్ టౌన్లో ఉంది. ఈ డ్రైన్ ఎక్కడ కలుస్తుంది? ఏం కలపచ్చు? రోడ్డు నుంచి ఇది 10 అడుగుల రోడ్డు పెట్టేసి దీని డ్రైన్ ఎక్కడ కలపచ్చు చూసి డ్రైన్ కూడా షేప్ తీసుకురామని చెప్పాను మా అధికారులు. చేస్తాను మన ఆరాలు ఉంటుందండి. చెప్తాను కొత్తగా ఇప్పుడు ఇక్కడ ఏదో గత మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్లో భాగంగా ఈరోజు దగ్గర నుంచి సమతా కాలనీ మీదుగా గణేష్ నగర్ వచ్చాం, గణేష్ కాలనీ వచ్చాం. ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొంతవరకు ఇక్కడున్న ఈ వార్డులో దగ్గర 5-6 కిలోమీటర్లు ప్రవహించే పెద్ద గడ్డ ఉంది. గడ్డగా 2 పక్కల కూడా ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా అభద్రతా భావంతో ఈ పెద్ద గడ్డ కాబట్టి వర్షాలు పడినప్పుడు కోతకు గురైతే ఆ ఇళ్ళకు కూడా కింద పునాదుల దగ్గర నుంచి కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ జోనల్ కమిషనర్ గారికి ఇమీడియట్గా గడ్డ ఎంత ఆక్రమణకు గురైంది, ఎంతవరకు మనం రిటర్నింగ్ వాళ్ళు కట్టవచ్చు, వాళ్ళకి ఎలా సేఫ్టీ ఇవ్వాలనే దాని మీద కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీకేం అభద్రతాభావానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అతి త్వరలో రిటర్నింగ్ వాళ్ళు కట్టడం మీరు కూడా ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు ఇల్లు గడ్డ పక్కన కట్టుకుంటే భవిష్యత్తులో ఇప్పుడు నేనేదన్నా హ్యుమానిటీలో నేను వదిలేసిన భవిష్యత్తులో ఇప్పటికే అది మీకు ఓనర్షిప్ రాదు. దయచేసి ఇంకా మీదట ఎక్కడా కూడా గడ్డల మీదకి మాత్రం రాకండి. మేము కూడా సీరియస్గా వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. ఇల్లు కట్టేసే వరకు ఊరుకుని ఇల్లు కట్టేసిన తర్వాత కొట్టేయడానికి రావడం అనేది ఒక అమానుషం, దుర్మార్గం. ఇల్లు అనేది ఒక ఓవర్ నైట్ కట్టలేము. ఆక్రమణ మీద ఎప్పుడైనా ఇల్లు కడతా ఉన్నప్పుడు ముందే వచ్చి ఆపితే వాళ్ళకి డబ్బులైనా మిగులుతాయి. దయచేసి మా రెవెన్యూ సిబ్బందికి కూడా మా జడ్సీని ఒక లెటర్ రాయమని చెప్తాను. ఇల్లు కట్టేసిన తర్వాత మేము కూడా మనుషులమే, మాకు కూడా దాన్ని కొట్టేయాలంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఈ గడ్డలు ఆక్రమించారు, ఎమ్మెల్యే కార్పొరేటర్ పట్టించుకోవట్లేదు అనేది కూడా ఉంటుంది. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. కాబట్టి ఏదైనా కూడా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమే ఉంటుంది తప్ప మీకు అన్యాయం జరగదు. అలా అని చెప్పి భవిష్యత్తులో ఇదే ప్రాక్టీస్ లాగా గడ్డలను కానీ చెరువులను కానీ ఆక్రమిస్తే మాత్రం భవిష్యత్తులో చూస్తూ ఊరుకునేది అయితే లేదు. ఎక్కడన్నా మాకు కూడా రాజకీయ నాయకులకు కూడా మా వాళ్ళకు కూడా మా వార్డు అధ్యక్షుల నుంచి కింద వరకు నేను కోరేది ఒకటే, ఎక్కడైనా కడుతున్నప్పుడు మా నోటీసుకు తేండి, అధికారులు నోటీసు ఇవ్వండి. ఇల్లు పూర్తిగా కట్టేసి వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు గురి కాకూడదు అని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ ప్రాంతాల్లో సమతానగర్ కానీ ఈ గణేష్ కాలనీ కానీ ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలు కానీ గోశాల నుంచి ఇక్కడ వరకు ఏదైతే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మేము చూసామో అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేయమని మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా త్వరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తామని మాటిస్తాం.